హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు మనం లంగా జాకెట్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూస్తున్నాం కదా. లంగా ఎలా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది చూద్దాము. బ్లౌజ్ మనకి బారు ఎంత ఉన్నది, అదేవిధంగా వెడల్పు ఎంత ఉన్నది అనేది ఒకసారి టేప్తో కొలిచేసుకుందాం. ఆ తర్వాత మనం క్లాత్ తీసుకొని బార్ ఎంత ఉందో చూసుకున్నాం కదా, అదే బారు అదే వెడల్పుతోటి మనం క్లాత్ కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ ఇప్పుడు దాన్ని 4 మడతల మీద వేసి ఒకసారి చూసుకుందాం కరెక్ట్గా ఉందా లేదా అన్నది. ఇప్పుడు నెక్ ఎంత ఉన్నది అన్నది కొలుచుకుందాం, అదేవిధంగా సంక్ ఎంత ఉన్నది అన్నది కూడా ఒకసారి చూసుకొని మార్క్ చేసుకుందాం. నెక్ మనం ఎంత విడ్త్ కావాలి అన్నది ఒకసారి చూసుకుందాం. ఖర్చులకి కొంచెం ఎక్స్ట్రానే వదులుకోవాలండి. మనం ఖర్చు అంటే కుట్టిన తర్వాత కరెక్ట్గా మనం ఆది డ్రెస్ నెక్ ఎంత ఉందో అలా వచ్చేలాగా ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి. అదేవిధంగా సంక్ కూడా కుట్టువార ఎక్స్ట్రా వదులుకోవాలి. నెక్ సంక అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత మనం సంకలో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్గా గీసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా గీచిన తర్వాత చూస్తున్నాం కదా, రౌండ్గా ఒక 1/2 ఇంచ్తో రౌండ్గా ఇచ్చేసాను సంకకి. అదేవిధంగా మనం కట్స్ దగ్గర కొంచెం షేప్ వచ్చేలాగా క్రాస్గా కట్ చేసుకుందాం. కొంచెం ఖర్చుకి ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి నేను అంచులకే కట్ చేస్తున్నాను లైట్గా గీసుకొని. నెక్ కూడా మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సంక కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి అంచులు కూడా కొంచెం క్రాస్ తీసాం కదా, ఆ క్రాస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా లైట్గా క్రాస్ వస్తే సరిపోతుంది బ్లౌజ్కి. ఆ తర్వాత మనం 2 విడివిడిగా వచ్చాయి కదా, ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఒక బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఇస్తున్నాను. ఫ్రంట్ మాత్రం కొంచెం చిన్న డిజైన్ లాగా కట్ చేద్దాం. రౌండ్ నెక్ గీసేసుకొని ఆది డ్రెస్ తోటి నెక్ వెడల్పు ఎంత ఉన్నదా అన్నది చూసుకొని కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ రౌండ్ నెక్ గీసి కట్ చేశాను కదా, అదేవిధంగా బ్యాక్ ఓపెన్ చేసుకుందాం ఉక్సులు కాజా పట్టీ కోసం. అదేవిధంగా ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా మనకి ఏ డిజైన్ కావాలో దాంతో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ డిజైన్లో కట్ చేశాను. ఆ తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకోవడమే. లైనింగ్లో వచ్చేసి నెక్ వడికి కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి సంక ఏ విధంగా ఉందో అలాగే సేమ్ కట్